విద్యార్థులందరికీ కూడా శుభోదయం. నా పేరు ఎల్ శ్రీను. మనం ఈరోజు 5th క్లాస్ సంబంధించి తెలుగులో రామలింగడు నలుగురు దొంగలు పాఠాన్ని చెప్పటం జరుగుతుంది. రామలింగడు అలాగే నలుగురు దొంగలు. నలుగురు దొంగలు రామలింగడు నలుగురు దొంగలు పాఠాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇతను ఎవరి స్థానంలో ఉండేవాడంటే శ్రీకృష్ణ దేవరాయలు. హంపి విజయనగరం అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రంలోని ఉంది. అక్కడ విజయనగర సామ్రాజ్యానికి రాజుగా ఉండేవారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన దగ్గర అష్టదిగ్గజ కవులు అనే వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. అంటే 8 మంది కవులు ఉండేవారు, కవిత్వాలు రాస్తూ ఉండేవారు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి. ఎవరి దగ్గర అంటే శ్రీకృష్ణ దేవరాయల దగ్గర. అందులో ఒక కవిగా ఉండేవారు ఎవరంటే తెనాలి రామలింగడు. అతన్ని రామలింగడు అని అంటారు. ఆయన ఇంటి పేరు తెనాలి. అయితే ఈ తెనాలి రామలింగడు గురించి ఈయన ఇంట్లో దొంగలు వస్తే వాళ్ళని ఎలా తనకున్నటువంటి తెలివితేటలతో దొంగలు మోసపోయేలా చేశాడో ఇందులో మనకు తెలుస్తుంది. మనం కూడా ఆయన యొక్క చరిత్ర అంతా కూడా తెలుసుకున్న తర్వాత మనం కూడా మనకున్న తెలివితేటలను ప్రదర్శిస్తే ఎప్పుడు కూడా దొంగల చేతిలో మనం మోసపోము, దొంగలే మన చేతిలో మోసపోయేలా ఆలోచనలు చేస్తాం. ఎవరి చరిత్ర వింటే? రామలింగడి యొక్క చరిత్ర వింటే. అంటే మనకి కూడా అలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పాట యొక్క ఉద్దేశం దీని ఉద్దేశం ఏంటి? కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే ఉద్దేశం. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే ఉద్దేశం. ఆనందింప చేయడమే దీని ఉద్దేశం. అంటే ఉద్దేశం ఏమంటున్నారు? కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే దీని ఉద్దేశం. ఏ ఉద్దేశం? రామలింగడు నలుగురు దొంగలు అనే పాట యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మీ అందరూ కూడా శ్రద్ధగా విని నేర్చుకోవాలి.
అలాగే మనం రామలింగుడు నలుగురు దొంగలు ఆడే ఉద్దేశాన్ని చెప్పుకున్నాం. రామలింగుడు తెలుగు అంటే ఏంటో మనం చెప్పాం. అంటే దొంగలు అనే వాళ్ళు అందరినీ మోసం చేస్తారు, కానీ దొంగల్ని మోసం చేస్తాడు రామలింగుడు. అలా తెలియదేట్లు మనం కూడా మన ఆస్తిపాస్తులను కాపాడుకోవాలనుకుంటే ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా దొంగల దగ్గర మోసపోవాల్సిన పని ఉండదు. ఇదేంటో ఒక ఉద్దేశం. కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింప చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అలాగే చూడండి, శ్రీకృష్ణదేవరాయల దగ్గర కవులు ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఎంతమంది అంటే అష్టదేవత కవులు అనేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఎంతమంది అంటే సుమారుగా 8 మంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు అలాగే అష్టదిగ్గజ కవులు. ఇప్పుడు 8 మంది. అష్టం అంటే 8. అందులో మొదటివాడు అల్లసాని పెద్దన. రెండోవాడు నంది తిమ్మన. మూడోవాడు దూర్జటి. అలాగే 4వవాడు మల్లన. 5 సోరణ. పెంగళి సువర్ణ అంటారు, అతన్ని సువర్ణం రాద్దాం అన్నమాట. 6 తెనాలి రామలింగుడు. 7 రామభద్రుడు. 8 రామరాజ భూషణుడు. చూడండి, శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులు. అందులో అక్కడ మనకి 8 మంది ఉన్నారు. మొదటివాడు అల్లసాని పెద్దన, రెండోవాడు నంది తిమ్మన, మూడోవాడు దూదిటి, 4వవాడు మలన, 5వవాడు స్వర్ణ, 6వవాడు తెనాలి రామలింగుడు, 7 రామభద్రుడు, 8 రామరాజ భూషణుడు. ఇలా మనకి 8 మంది కవులు ఉన్నారు. ఇందులో మనం ఇప్పుడు ఎవరి చరిత్ర చెప్పుకుంటామంటే తెనాలి రామలింగుడు. ఆ రకంగా
రామలింగం నలుగురు దొంగలు. రామలింగడి యొక్క ఇంట్లో నగలు దొంగేయడానికి దొంగలు వస్తారనమాట. అప్పుడు రామలింగడు ఏం చేస్తారంటే తిరిగి ఆ దొంగల్ని మోసం చేయడం చేస్తాడు. ఎలా మోసం చేస్తారో మనకు తెలియాలనుకోండి, మనం రామలింగడు నలుగురు దొంగలు పాఠాన్ని సంపూర్ణంగా చదివి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అష్టదిక్కులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పాం ఏంటి, అష్టాంగ ఎంత 8 అని చెప్పి 8 మంది కవులు శ్రీకృష్ణదేవరాయలు ఉండేవారు. అందులో ఒక కవిగా పేరు పొందాడు తెనాలి రామలింగడు. ఆ రామలింగడు యొక్క చరిత్రను మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ఆ పాట వెళ్ళిన రామలింగడు నలుగురు దొంగలు. మీ దగ్గర టెక్స్ట్ బుక్ కనుక ఉంటే పేజీ నెంబరు తీయండి. 102 అంటే 102వ పేజీ. లేదనుకుంటే వినండి. చూడండి, శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో, అంటే కొలువు అంటే సభ, ఆయన సభలో తెనాలి రామలింగడు అనే ఒక మహాకవి ఉండెను. అంటే గొప్ప కవి ఉండేవాడు. అతడు ఎంతటి వారినైనా తన తెలుగుతో ఓడించగలడు. ఎటువంటి వారినైనా సరే అతను తనకున్నటువంటి తెలివితేటలతో ఓడించగల సమర్థుడు. రాజును సంతోషపరిచి అతడు బహుమతులు ఎన్నో పొందాడు. రాజుగారిని సంతోషపరిచి ఎన్నో బహుమతులు కూడా అతను పొందడం జరిగింది. ఏ రాజును? శ్రీకృష్ణదేవరాయలను. ఒకసారి నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగడి ఇంటిని దోచుకోవాలని ఒక పథకం వేసి రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్లు పొదలో నక్కి ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎక్కువగా దొంగలైన వారు సంచరించేవారు, అంటే తిరిగేవారు గ్రామాలంట. అందరింట్లో కూడా దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. ఆ రోజు ఖచ్చితంగా దొంగలు రామలింగడి ఇంటికి నగదు దోచుకోవడానికి వస్తారని చెప్పేసి ఒక పథకం అంటే ఒక ప్రణాళిక అతను వేసుకున్నాడు. ఎవరండి? రామలింగడు. ఎంతమంది దొంగలు? నలుగురు దొంగలు వస్తారని తను ముందే గ్రహించాడు రామలింగడు. వచ్చే రామలింగడి ఇంట్లో ఒక ప్లానింగ్ వేసి, అంటే ప్రణాళిక వేసి ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకున్నారు. అప్పుడు రామలింగడి ఇంటి వెనుక తోటలో, వాళ్ళ ఇంటి వెనుకలే ఒక తోటలోని అరటి చెట్టు పొదలో నక్కి ఉన్నారు. నలుగురు దొంగలు ఎక్కడ నక్కి ఉన్నారంటే రామలింగడి ఇంటి వెనకాల అరటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్టులో పొదల పక్కన ఉన్నారు. రామలింగడికి భోజనం వేళయింది. ఆ సమయానికి రామలింగడు కూడా ఇంటికి రావాలని చెప్పి, భోజనం రావాలని చెప్పేసి కూడా సమయం కూడా వచ్చింది. చేతులు కడుక్కోవడానికి పెరట్లోకి పోయి అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. భోజనం కూర్చే సమయం అయింది కాబట్టి రామలింగడు ఇంటి దగ్గరికి పెరట్లోకి వెళ్ళి చేతులు కడుక్కోవడానికి వెళ్ళి పెరట వైపు పోయి అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. ఎవరు? రామలింగడు. చీకట్లో దాగిన దొంగలను గమనించి రామలింగడు
కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పేసి చేతులు కడుక్కుంటున్న రామలింగుడు వెంటనే గ్రహించి ఎలాగైనా మరి ఒక ఉపాయం అంటే ఒక తెలివి తను ఆలోచించడం జరిగింది. ఎవరు? రామలింగుడు. సరే, చీకట్లో దాగిన దొంగలను గమనించి రామలింగుడు ఎటువంటి కంగారు లేకుండా ఒక ఆలోచన అంటే ఉపాయం, ఒక తెలివి, ఇదేమంటే ఒక ఆలోచన, ఒక తెలివి వస్తాయి అర్థాలు అక్కడ. ఒక తెలివితో ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, ఏమై ఊర్లో దొంగలపై ఎక్కువగా ఉంది, ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు, వాటిని ఒక గోనె సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఎప్పుడైతే పెరట్లోని కడుక్కోవడానికి వెళ్ళాడో చేతులు కడుక్కొని రామలింగుడు దొంగల్ని గమనించాడో వెంటనే భార్యని పిలిచి తనకున్న తెలివితేటలతో ఊర్లో ఎక్కువగా దొంగతనం జరుగుతున్నాయి కాబట్టి మనం నగలవి నాణ్యాలు ఇంట్లో ఉంచకూడదు, ఒక బావిలోని మూట కట్టేసి గోనె సంచిలో మూట కట్టి ఒక బావిలో పడేద్దాం అని చెప్పి భార్యని పిలిచి రామలింగుడు చెప్పాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగుడు చెప్పిన మాటలు కూడా అన్నీ కూడా దొంగలు విన్నారు. ఎవరితో చెప్పాడు రామలింగుడు? భార్యతో చెప్పాడు. రామలింగుడు ఉపాయం ఫలించింది, అంటే ఆయనకు తెలివి ఫలించింది. ఇంటి లోపలికి పోయి రామలింగుడు కొంతసేపటి తర్వాత ఒక మూటను తెచ్చి బావిలో పడేశాడు. ఇంటి లోపలికి పోయి కాసేపు తర్వాత మూట తెచ్చి బావిలో పడేశాడు. ఆ మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. ఆ మూటను వేయడం బావిలో అందరు దొంగలు కూడా చూశారు. ఎప్పుడైతే ఈ మాట భార్యకి చెప్పాడో వెంటనే కాసేపు పోయిన తర్వాత ఆ మూట తెచ్చి ఒక బావిలో పడేశాడు. ఆ బావిలో పడేయడం అందరు దొంగలు కూడా చూశారు. చూసి అక్కడ సామెత చెప్పాడు, వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. ఒక సామెత ఉన్నాడా అంటే మన పూర్వీకులు చెప్తుండేవారు, తీగ మనం కాలుకున్నటువంటి తీగ అంటే గజ్జలు, కాళ్ళ గజ్జలు ఉంటాయి కదా, ఆ గజ్జలకుండే తీగ ఎక్కడ పడిపోతే మనం ఏం చేస్తామంటే మన కాలికే ఇదుగుతూ ఉంటే, ఎక్కడ పడిపోయింది ఇదుగుతూ ఉంటే మన కాలు తగిలిందని చెప్పేసి అనుకుంటాం. అలా దొంగలు ఇంట్లోకి వెళ్ళి నగలు నాణ్యాలు దొంగతనం చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు ఈ నాణ్యాలు నగల మూట బావిలో పడేయడం చూశారు. అంటే మనం వెతుకుతూ ఉంటే మనం అనుకున్న వస్తువు మన కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పేసి అర్థం. వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్దాం అనుకున్నారు, కానీ అది బయటికి బావిలోకి వస్తుందని చెప్పి సంతోషించారు. అలా కావాల్సినటువంటి నగలు నాణ్యాలు. అలాగా ఆ సామెతని వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. అందులో ఒకడు ఏం చేశాడంటే వెంటనే అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగడం అని దొంగలు నిర్ణయించుకున్నారు. అందరు నిద్రపోయిన తర్వాత బావిలోకి దిగదాం అని చెప్పి అందరు దొంగలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. బాగా చీకటి పడింది, అందరు నిద్రపోయారు. దొంగలు అరటి చెట్లు వెనక నుండి లేచి బావిలోకి తొంగి చూశారు. ఎండ దొంగలు ఏంటంటే అల్ల చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. కొంతమంది బయట కాపలా కాశారు. ఒకడు దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. బావిలో దిగి నీరు ఎక్కువగా ఉన్నందున వారికి నగల మూట దొరకలేదు. కొంత నీరు బయటికి తోడితే సులభం అవుతుందని చాలాసేపు నీరు తోడిపోసారు. నీరు ఎక్కువగా ఉంది కాబట్టి నీరల్లా బయటికి తోడేస్తే
నగలమూడ దొరుకుతుందని చెప్పేసి అనుకొని ఏం చేశారంటే వెంటనే మరి నీరంతా కూడా బయటికి తోడేయడం జరిగింది. తోడేసరికి నగలమూట మాత్రం దొరకలే. నీరు ఎక్కువగా ఉన్నందున వాటి నగలమూట దొరకలేదు. కొంత నీరు బయటికి తోడితే సులభం అవుతుందని చెప్పి చాలాసేపు నీరు తోడేశారు. కాసేపు నీరు ఎక్కువగా ఉంది కాబట్టి మనం నీరు తోడిస్తే ఆ నగలమూట ఖచ్చితంగా మనకు దొరుకుతుందని చెప్పేసి నీరు తోడేయడం మొదలుపెట్టారు. దొంగలు నీరు తోడిపోయడం రామలింగుడు చూశాడు. దొంగ నీరు తోడడం రామలింగుడు చూశాడు. ఇది మంచి సమయంగా భావించి చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. అయితే అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయట పోసి నీరు చిన్నగా అరటి చెట్లు మొదలకు వెళ్ళిపోయేటట్టుగా అతడు దారులు ఏర్పాటు చేశాడు. ఎవరు? రామలింగుడు. ఆ చెట్లు వెంబడి నీరు వచ్చే విధంగా, అంటే చెట్లు నీరు పోతాం అనుకున్నాడు, దొంగ చేత పోయించాడు. అలా దొంగలు వంతుల వారీగా బావిలోని నీరు తోడ సాగారు. ఒక్కొక్క కాసేపు దిగి ఒక్కొక్కరు వంతు భాగంగా నీరు తోడేశారు దొంగలు. ఎంత తోడినా బావిలోని నీరు తరగల. నీరు మాత్రం ఎక్కువగానే ఉంది. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. అరటి చెట్లకు బాగా నీరు అనేది పారింది. అంటే అరటి చెట్టు మొదలుకి వెళ్ళింది అనమాట. తెల్లవారు జామున, అంటే ఎర్లీ మార్నింగ్, కోడి కూసే వేళ, కోడి కూసే సమయం వరకు దొంగలు నీటిని తోడిపోసారు. కోడి కూసే వరకు దొంగలు నీటిని పోసేశారు. అంటే నీటిని తోడేయడం జరిగింది. చివరకు వారికి మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. కష్టపడినందుకు ఫలితం దక్కిందని వాళ్ళు చాలా ఆనందానికి గురయ్యారు. ఎంతో ఆశగా మూటముడి విప్పారు. ఎంతో ఆశతో మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు రాళ్ళు ఉన్నాయి. అందులో నగలకు బదులు రాళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళు బాగా మోసపోయారు. వాళ్ళు బాగా శ్రమపడి నీరు తోడారు. ఆ నీళ్ళల్లో కూడా రామలింగ తోటకే వెళ్ళింది. మొక్కలు పుష్కలంగా, అంటే అరటి మొక్కలు పుష్కలంగా పెరిగాయి. దొంగలకు నోటి మాట రాలే. ఆ మూటలో నగలు నాణ్యాలు లేవు. ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. వెంటనే వాళ్ళకి నోరంతా మాట రాలేదు. రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకొని సిగ్గుతో తల వంచుకొని దొంగలు పారిపోయారు. రామలింగుడు వాళ్ళని ఎలా మోసం చేశాడో గమనించుకొని తల వంచుకొని దొంగలు వెళ్ళిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేని ఆ దొంగలు మిడిచిపడేవారు, అంటే గర్వపడేవారు. ఇంతవరకు ఆ గ్రామంలో తమను ఎవరో మోసం చేసేవాళ్ళు లేరని చెప్పేసి కూడా చాలా గర్వపడేవారు దొంగలు. కానీ ఇప్పుడు మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నారు. వారు ఎంతో మందిని దోచుకోగలిగారు. చాలా మందిని మోసం చేశారు. కానీ వాళ్ళు మోసపోయారు. ఎవరి చేతిలో? రామలింగడి చేతిలో. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. వాళ్ళు ఎన్ని చేసినా రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. జరిగిన విషయం అంతా రాజుగారికి తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవించాడు. రామలింగుడు ఉన్నటువంటి తెలివికి శ్రీకృష్ణదేవరాయలైనటువంటి రాజుగారు చాలా ఆనందపడి ఎక్కువగా బహుమతులు ఇచ్చి ఆయన గారిని గౌరవించారు. అలా నీతి ఉపాయంతో అపాయంలో నుంచి బయటపడవచ్చు, ఉపాయంతో అపాయం నుంచి బయటపడవచ్చు అని చెప్పి మనకి ఈ పాఠం అనేది చెప్తుంది. ఇలా మనకి రామలింగుడు, నలుగురు దొంగలు, వీడి గురించి మనం ఈ పాఠాన్ని బోధన చేయటం, అంటే చెప్పటం జరిగింది.
అలాగే శ్రీకృష్ణదేవరాయ యుగంలో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అందులో ఒకడెవరంటే తెనాలి రామలింగడు. తెనాలి రామలింగడు. ఈయనకి ఏంటంటే ఈయన గారికి బిరుదు కూడా ఉంది. బిరుదు వికట కవి. వికట కవి. ఈ వికట కవిని మనం తిరగేసి రాసిన వికట కవి అలాగే ఉంటుంది. అందుకు ఇతని గారికి వికట కవి అనే బిరుదు కూడా ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి.